నమస్తే. బాగున్నారా? నేను సాహితి. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. రోజు చెప్పి చెప్పి అలవాటయిపోయింది కదా! నాకేంటో మీరందరూ నాకు తెలిసిన వాళ్ళలాగా అనిపిచ్చేస్తున్నారు. అందుకే నవ్వుతూనే ఉంటాను నేను. మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఏమి టెన్షన్ అవ్వకండి. చూపిస్తున్నానా నేను రెసిపీస్? ఏమన్నా కష్టంగా ఉన్నాయా? చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. రోజు చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. లైఫ్‌లో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటది. ఎప్పుడు బావుంటది. స్ట్రెస్ మీద వర్క్ చేయండి. మనకి యోగా చాలా హెల్ప్ చేస్తది కదా బాడీకి. దాంతో పాటు ఎలాంటి ఫుడ్ తినాలి? హోల్ ఫుడ్స్, సాత్విక ఆహారం అనుకోండి. సో, ఎలా చేయాలి అన్నీ చూపిస్తున్నాను కదా! ఈరోజు కూడా అందులోనే ఒక రెసిపీ. ఇయన్నీ చూడండి చాలా తక్కువ టైంలో చేసేవి మీకు చూపిస్తున్నాను నేను. ఈజీగా ఎలా చేసుకోవచ్చు. ఇది కూడా అందులో ఒకటి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వన్ పాట్ బౌల్స్ రెసిపీస్ అంటారు ఇవన్నీ. అంటే ఏంటి? తక్కువ పనితోటి. జస్ట్ ఒక్కటే యూజ్ చేసుకొని చేసుకునేటివి. సో, చూడండి ఈరోజు కిచిడి చేస్తాను. నాకు చాలా ఇష్టం. నాకెప్పుడు ఓపిక లేకపోయినా క్లాస్ అయిపోయినంక 7:15కి నా క్లాస్ అయిపోతది కదా! అవ్వగానే వెంటనే ఎళ్లి చేసుకుంటాను. లేదా నా హస్బెండ్ అయినా చేస్తారు. ఇది ఈజీ ఉంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, చూడండి రైస్, వైట్ రైస్‌ని విలన్ లాగా చూడకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం మంచిది. డైజెషన్‌కి చాలా మంచిది. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇంత తినాల్సిన ప్లేస్‌లో ఇంత అన్నం తింటాము. ఇంత కూర తింటాము. అది చాలా రాంగ్. కానీ అన్నంనే రాంగ్ అనుకోకండి. ఏదన్నా అతిగా చేయొద్దు మనము. అన్నీ హ్యాపీగా అన్నీ తినాలి. లిమిట్స్‌లో తినాలి. చూడండి రైస్ నేను ఇంత క్వాంటిటీ తీసుకొని దీంట్లో మొత్తం వేసుకోను. నేను మీకు చెప్తాను కొలత ఎంత తీసుకోవాలి. టెన్షన్ అవసరం లేదు. సో, రైస్ తీసుకోండి. వైట్ రైస్. సో, ఫస్ట్ కొంచెం అదేసేసుకోండి. ఇప్పుడు నేనిక్కడ ఉంటాను కదా! వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను నేను. ఇది ఒక చిన్న గ్లాస్. ఇంత గ్లాసొచ్చింది నాకు. ఇది ఇంత గ్లాస్ బియ్యం. మీరెంత వస్తే అంత మీరు ఎంతమందికి తింటున్నారనేది ఎప్పుడైనా సరే ఇది ఆల్రెడీ కుక్ చేశాక చాలా ఎక్కువయిపోతది. ఇది ఇద్దరికొచ్చేస్తది ఈజీగా. చాలా ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకోవాలి అంతే. అంతకంటే ఏమీ లేదు. నేను పెసరపప్పు నానేసుకొని పెట్టుకున్నాను. మీరు ఇందులో ఏ పప్పన్నా వేసుకోవచ్చు. ఎప్పుడు రోజు చేంజ్ చేస్తూ ఉండండి పప్పు. ఇప్పుడు నేనిది ఆల్రెడీ నానబెట్టుకున్నాను. చాలా సేపయింది నేను నానబెట్టుకొని. 2 ½ అవర్స్ అయింది. మీరు కూడా అంతే. పప్పు నానబెట్టుకొని తినండి. బ్లోటింగ్ అవ్వదు. చాలా మంది తింటుంటే నాకు బాగా హెవీగా అనిపిస్తుంది అంటారు. లేకపోతే బాగా గ్యాస్ వస్తుంది, బేకుడ్లు వస్తున్నాయి. ఇలాంటి చాలా కంప్లెయింట్స్ ఉంటాయి పప్పుతోటి. సో, మీరేం చేస్తారు పప్పు నానబెట్టేసుకోండి. కంపల్సరీ పప్పు నానబెట్టుకోవాలి. అది గుర్తుపెట్టేసుకోండి ఇంకా. ఏ పప్పయినా సరే. ఇదేసేసుకున్నా కొంచెం ఎక్కువ పప్పేసుకున్నాను మీరు గమనించండి. దీంట్లో మీకెక్కడైనా ఆకుకూరలు ఎక్కువుంటే ఆకుకూర ఏసేసుకోండి. ఇప్పుడు పాలకూర ఉందనుకోండి పాలకూర వేసేసుకోండి. మంచి ఫ్రెష్ ఆకుకూరలొస్తున్నాయి కదా! ఏసేసుకోండి. నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయట్లేదు అంతే. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ఏసేసుకోండి. దీంట్లోనే ఇవి బీన్స్ మీరింత చిన్నగా కట్ చేసుకోవాల్సిన పనేం లేదు. మీరు పెద్దగా కట్ చేసుకున్నా ఓకే. ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కదా! ఇంకా పెద్ద పెద్ద ముక్కలు చేసుకోండి ఏం పర్లేదు. ఇవి చూసి అమ్మో! ఇన్ని కూరగాయలా నేనింత చిన్నగా కట్ చేసుకునే ఓపిక నాకు లేదని అనుకోకండి. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇది ముల్లంగి, రాడిష్ కూడా చాలా మంచిదండి బాబు. రాడిష్ కొంతమంది చేదు ఉంటదని అనుకుంటారు. ముందు కావాలంటే చిన్నగా టేస్ట్ చూడండి మీకే తెలిసిపోతది. సో, రాడిష్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇంకా ఏమైనా ఉంటే అన్నీ వేసుకోండి ఏం పర్లేదు. ఇప్పుడు ఇది టొమాటో కూడా ఎక్కువేస్తాను. కొంచెం మంచి టేస్ట్ వస్తది కదా! టొమాటో. వంకాయ కూడా వేస్తున్నాను. ఏంటి ఈమె వంకాయ కూడా వేస్తుంది అనుకోకండి. వంకాయ కూడా టేస్టీ అనిపిస్తది. సో, కొంచెం తక్కువేసుకోండి కావాలంటే స్టార్టింగ్‌లో కాబట్టి. తర్వాత ఇంకొంచెం పెంచుతూ వెళ్ళొచ్చు. మీకొకసారి టేస్ట్ చూసాక ఇప్పుడు నేనంతెందుకు ఇంతకుముందు ఒక ఐటెమ్ చేశానా, స్టూడియోలో అందరూ చూసారు. ఏం బావుంటదోలే అనుకోని ఉంటారు. కానీ తిన్నాక అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా బావుందని 4, 5 సార్లు చెప్పారు. ఈ ఐటెమ్ కూడా అంతే. ఇవన్నీ మనకి ఒక అజంప్షన్‌లో ఉండిపోతున్నాం. ఏమని? ఎక్కువ ఆయిలేస్తేనే ఎక్కువ టేస్టీ, ఎక్కువ అన్నీ హడావిడి చేస్తే ఎక్కువ టేస్ట్ అని అలా ఏముండదు. సింపుల్‌గా చాలా హెల్తీగి టేస్టీ చేసుకొని తినొచ్చు. మిరపకాయలేసుకొని నాకు కొంచెం కారం చాలా ఎక్కువ ఇష్టం. సో, నేను కొంచెం ఎక్కువేసుకుంటాను. బట్ ఇక్కడైతే తక్కువేశాను. ఇంక మీకు కుదిరినంత వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం ఏసేసుకోండి. దీంట్లో ఎక్కువొద్దు. జస్ట్ కొంచెం ఏసుకోండి. మళ్ళా పోపు పెట్టుకుంటాం కదా! అప్పుడేసుకుందాము. సో, ఇవన్నిటికి తగ్గట్టు వాటర్. ఇప్పుడు ఇంత గ్లాస్‌కి రైస్ తీసుకున్నారనుకోండి, ఇంత గ్లాస్ కంటే కొంచెం తక్కువ పప్పు తీసుకోండి. లేదా ఇంతే గ్లాస్ రైస్ తీసుకొని ఇంత గ్లాస్ ఎగ్జాక్ట్ పప్పు తీసుకోవచ్చు. మీకు దానికి 4 టైమ్స్ వాటర్ పోసుకోండి. మనం యూజువల్లీ 1కి 2 పోసాం కదా! మీరెక్కువ ఏసేసుకోవచ్చు. అసలు కొలత కూడా అవసరం లేదండి. చాలా హ్యాపీ ఎక్కువ వాటర్ ఏసేసుకోండి. చాలా ఎక్కువ వాటర్ బెస్ట్ మనకి మెత్తగా ఉండాలి కదా! ఇలా. ఇలా స్లోలీ
తీసేసుకోండి. లాస్ట్‌కి మనకు ఒకవేళ కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు. మీకు ఆ టెన్షన్ ఏం లేదు. సో నీట్‌గా ఇది పెట్టేసుకోండి. అల్యూమినియం అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. అల్యూమినియం మాత్రం వాడకండి. ఇలా స్టీల్ కొనుక్కోండి. స్టీల్‌లోనే యూజ్ చేయండి. ఇంక ఇది పెట్టేసుకోండి స్టవ్ మీద. మనం విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. విజిల్స్ ఎన్ని రావాలి? ఒక 2 or 3 విజిల్స్ మినిమమ్ వస్తే బెస్ట్. పెసరపప్పు కదా! సో జస్ట్ 2 విజిల్స్ అయినా మనకు సరిపోతది. మీరు కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసేసుకోండి. ఇంకేమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సోరకాయలు నా దగ్గర ఇప్పుడు లేవు. నేను వేయలేదు. మీరు సోరకాయ కూడా వేసుకోవచ్చు. సోరకాయ చాలా మంచి వెజిటబుల్. సోరకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది 3 విజిల్ పెట్టుకున్నాను. మీరు 4 పెట్టుకున్నా సరే, 3 పెట్టుకున్నా సరే ఇంకా మీ ఇష్టము. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే 3 విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపించిన మెజర్‌మెంట్స్‌కి. ఇప్పుడు దీన్ని పోసేసుకుందాం మనము. సో కొంచెమే ఆయిల్ వేసుకోండి. మనకి ఇవన్నిటికి మీరు చూడండి నేను చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అన్నిటికీ. సో కొంచెం ఆయిల్ వేసుకోండి చాలు. ఇంతే ఆయిల్ సరిపోతది. అందుకే ముందే వేయాలి. అన్ని కూరగాయలు ఇప్పుడు దాంట్లోనే వేసి ఉడకబెట్టడానికి మెయిన్ రీజన్ అది. మళ్ళీ కూరగాయలకు సెపరేట్‌గా మళ్ళీ దాన్ని వేయించి ఇవన్నీ చేశారనుకోండి ఎక్కువ ఆయిల్ పడిపోతది. ఇంత ఆయిల్ చాలు. లాస్ట్‌కి మనం నీట్‌గా కొంచెం నెయ్యి వేసుకుంటాం. సో మీకు ఏ టెన్షన్ అవసరం లేదు. సో కొంచెం నెయ్యి కాగనివ్వండి. పోసులో కోసం ఆవాలు, జీలకర్ర వేసేసుకొని దీంట్లోనే కరివేపాకు ఎక్కువ వేసుకోండి. కరివేపాకు కూడా ఆల్రెడీ వేసాను నేను దాంట్లో. మిర్చి, దీంట్లోనే మనం అల్లం, నేను ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం తీసుకున్నాను. మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. స్లోలీ దీంట్లోనే పసుపు వేసుకుందాం కొంచెము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. పసుపు అవాయిడ్ చేయకండి. కంపల్సరీ వేసుకోండి పసుపు. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది అందుకని. సో ఇది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మీరు విజిల్స్ 3 వస్తాయి కదా, దాని తర్వాత ఎసరు ఉంటుంది కదా, ఇమీడియట్లీ ఏం తీయకండి. మీరు కొంచెం సేపు అయ్యాక ఎసరు పోయాక తీసేసి మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు ఈ పోసి ఇందులో వేసేసుకోండి. ఇలా స్లోగా ఇది కూడా తీసేసి మీరు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా తీసుకోండి. ఇప్పుడు మందం అయితే నాకు ఈ వాటర్ సరిపోతుంది. ఇంకా మీకు ఎలా ఇష్టమో దాన్ని బట్టి ఇంకొంచెం తీసుకోవచ్చు. మీరు గమనించారో లేదో మనం ఇంకా ఉప్పు వేయలేదు. సో ఇప్పుడు ఉప్పు వేసుకోండి కంపల్సరీ. ఇంకా మీకు ఎంత ఇష్టమో దాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం ఉప్పు తక్కువ తీసుకుంటాను. సో మీకు ఎలా కుదిరితే మీకు అలా. ఇంతే, ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన కిచిడి రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను మీకు చూపిస్తాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇంకొంచెం పడుతుండొచ్చు. కొంచెం వేసుకోండి సరిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని మీరు నీట్గా ప్లేట్లో పెట్టేసుకోండి. దీంట్లో నుంచే అన్ని కూరగాయలు వచ్చేలాగా చూసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కంపల్సరీ తినే ముందు నెయ్యి యాడ్ చేసుకోండి. ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి చాలా చాలా మంచిది. ఇంకా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక కంపల్సరీ ఆవు నెయ్యి వేసుకోండి. మీరు 2 టీ స్పూన్స్ వేసుకున్నా సరే, నాకు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టము. మనకి డైజెషన్కి చాలా చాలా మంచిది. సో కంపల్సరీ వేసుకోండి. అమ్మో నేను లావ్ అయిపోతానేమో అన్న ఆలోచన తీసేయండి. ఆవు నెయ్యికి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో. సో కంపల్సరీ వేసుకోండి. నీట్గా కలిపేసుకొని
హ్యాపీగా మీరు వేడి వేడిగా స్లోగా సుఖాసనాల్లో కూర్చోండి. చేతులతో మాత్రమే తినండి. ఇప్పుడు నా చేతులు బాలేవు కాబట్టి నేను స్పూన్‌తోటి తింటున్నాను. మీరు అలానే స్పూన్‌తో తినకూడదు. మనకది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కిచిడి వల్ల మనకి వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుందో దీంట్లో కావాల్సినయన్నీ ఉన్నాయా? దీంతో పాటు మీరు కూర్చునే పొజిషన్ కూడా ఇంపార్టెంట్. నీట్‌గా చేతులతోటి సుఖాసనాల్లో కూర్చొని స్లోగా ఎంజాయ్ చేస్తూ తినేసేయి. మళ్ళీ కలుద్దాం.